నోవాహుకు కుటుంబం ఉంది, కానీ దేవుని పని ఆగలేదు. నోవాహు బిడ్డలను పోషించుకుంటున్నాడు, కానీ దేవుని పని ఆగలేదు. చితి సారకపు చెట్లు ఎక్కడున్నాయో పరీక్షించాలి, వెళ్ళి వాటిని విడగొట్టాలి, నరకాలి, వాటిని తీసుకురావాలి, ఓడగా మలచాలి. ఓడగా మలిచే సమయంలో లోపట బయట కీలు పూయాలి, 3 అంతస్తులాగా ఉండాలి. ఎక్కడ కిటికీ ఉండాలో అక్కడ చెప్పాలి. ఆ అంతస్తులు 3 అంతస్తులు దేనికంటే ఆకాశ పక్షులకొకటి, నేలన ప్రాకు వాటికొకటి, జంతువులకొకటి, ఇట్లా అరలరలుగా చేయాలి. మనుషులైన వీరికి ఒకటి చేయాలి. కిటికీ ఉండాలి, తలుపు ఉండాలి. వీటన్నిటిని కొలతలు కొలుసుకుంటూ చేయాలి. ఏముండి అప్పుడు వస్తువులు నోవాహు కంటే ఏ పరికరాలు ఉండయో తెలియదు, కానీ